ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి యొక్క ఈ భాగాన్ని అనుసరించి ఈ చివరి దినాలలో ఈ యొక్క అంచె దినముల్లో మనం ఏ విధంగా ఉండాలా అనే విషయాన్ని గురించి మనం కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగాన్ని అనుసరించి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో మానవుడిగా ఉన్నటువంటి యొక్క దినములలో కొండ మీది ప్రసంగముగా మన ప్రభు మనకు చెప్పినటువంటి మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినము కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము మనము తలంచుదాము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రియులారా గమనించండి, నీతి కొరకు ఆకలి దప్పులు. నీతి కొరకు, దేని కొరకు? నీతికి వ్యతిరేకమైన పదం ఉంది. దుర్నీతి లేక అనేది చెడు అనేది ఉంది. కానీ దేని కొరకు ఆకలి దప్పులు కావాలంటే నీతి కొరకు. ఒక మానవులం లేక భూలోకములో ప్రతి జీవి బ్రతకాలంటే ఆకలి అనేది, దాహం అనేది అవసరమైన విషయం. ఎందుకంటే ఆకలి దాహం వల్లనే మానవుడు శరీర రీతిగా జీవించాలంటే ఆకలి ఉండాలి. ఆకలి అంటే అన్నం కావాలి, నీరు కావాలి. ఇవి రెండు తినాలంటే ఆకలి కావాలి, దాహం కావాలి. అంటే ఒక మనిషి జీవించడానికి ఆకలి ద్వారా అన్నమును, దాహం ద్వారా నీళ్లు మనం ఏ విధంగా తాగుతామో మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా జీవించాలంటే నీతి అనేది అవసరం. అది ఆకలి ఏ విధంగానో నీతి ఆ విధంగా మనకు అవసరం. ఎందుకండి నీతి అవసరము అనేటువంటి విషయానికి వస్తే, నీతి లేకపోతే ఒకవేళ ఈ లోకంలో ఏదో జీవిస్తాం శరీర సంబంధంగా, ఒకరోజు ఈ లోకం ఇచ్చిన తర్వాత నిత్య తీర్పునకు వెళ్ళాలి. ఎందుకంటే నీతి అనేది అవసరమైనటువంటిది, నీతి అనేది విలువైంది, నీతి అవసరం. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా మనం నీతి కొరకు ఆకలి అంటే, నీతి అంటే ఎవరు అనంటే మనకు తెలుసు. మన ప్రియులు భక్తులు చెప్పినటువంటి విషయంలో దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హెజ్రా గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో హెజ్రా గారు అంటారు, నీతిమంతుడైనటువంటి దేవుడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఏముంటది? నీతిమంతుడు దేవుడు ఎవరంటే నీతిమంతుడు అండి. ఆయన నీతిని జరిగించే దేవుడు. అంతేకాదు దేవుని వాక్యములో సెలవిచ్చిన రీతిగా నీతి స్వరూపుడమైన తండ్రి అని యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. నీతి స్వరూపుడు దేవుడు, నీతిమంతుడు దేవుడు, నీతి కలిగినటువంటి వాడు. అంతేకాకుండా దేవుని యొక్క సింహాసనానికి కూడా ఆధారమైనవి నీతి న్యాయములు అంట. 80 కీర్తనల్లో ఈ మాట మనకు వ్రాయబడి ఉంటుంది. కీర్తనల్లో 89వ కీర్తన 14వ వచనంలో నీతి న్యాయములు ఆయనకు సింహాసనానికి ఆధారాలు నీతి న్యాయాలు. అందుకని నీతిమంతుడు దేవుడు. కాబట్టి నీతి లేకపోతే నిత్య నరకం ఉన్నది. అందుకొరకనే దేవుని బిడ్డలుగా గమనించవలసింది, దేనికి మనం ఆకలి లేకపోతే ఒకవేళ ఏమవుతుందంటే, ఆ మనిషికి ఆకలి లేదనుకోండి, చనిపోయిన వానికి ఏం ఆకలి ఉంటుంది? చచ్చిపోయే వాళ్ళకు కూడా ఆకలి ఉండదు. ప్రాణం పోయేటప్పుడు వానికి ఏం ఆకలి ఉండదు. కొంతమంది జీవిగంజి పోస్తూ ఉంటారు. అట్లనే నీవు నేను మనము నిత్య జీవములో జీవించాలంటే నీతి కొరకు ఆకలి కావాలి, దాహం కావాలి. ఉన్నదా నీతి కొరకు? ఎందుకంటే నీతి లేకపోతే భూలోకంలో కొన్ని రకాల నీతులు ఉన్నాయి. నీతులు కూడా కొన్ని ఉన్నాయి. సొంత నీతి ఉంది, బైబిల్లో ఉన్న విషయాలు. దుర్నీతి ఉంది, దయ్యముల నీతి ఉంది, లేక ధర్మశాస్త్రం అనేటువంటి నీతి ఉంది. శాస్త్రులు పరిచయులు వారు స్వనీతి పనులు తామే నీతిమంతుల్లాగా అనేటువంటిది, అంటే ధర్మాలు పుణ్యాలు చేసేటువంటి వాటి ద్వారా నీతి అనుకుంటారు. కానీ ఈ నీతి కాదు. ఈ నీతి దేవుని దగ్గర కాదు. దేవుని యొక్క నీతి మనకు అవసరమై ఉంటుంది. ఈ నీతి ఏ విధంగా, ఎందుకు మొదటిగా నీతి ఎందుకు అవసరం అని అంటే, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనంలో ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదంట. ఉగ్రత దినమందు ఏమక్కర రాదు? ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణం నుంచి రక్షిస్తుంది. నీతి మరణం నుంచి రక్షిస్తుంది. అంటే ఒకరోజు ఉగ్రత దినం ఉంది కాబట్టి ఆ ఉగ్రత దినమున తప్పించబడాలంటే నీతి అవసరం. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, ఆయన రాజ్యము నీతి కలిగినటువంటి రాజ్యము. మనకు తెలుసు బైబిల్ ప్రకారంగా నీతి కలిగినటువంటి వారే
దేవుని రాజ్యంలో ఉంటారు, నీతిమంతులే దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు అనే సంగతిని మనం ఎరుగుదుము. ఎందుకంటే దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నటువంటి సందర్భం మనం ఎరుగుదుము. మీరు తర్వాత చదువుకోండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనంలో నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో తేజరిల్లుతారంట. కాబట్టి నీతిమంతులకు పరలోక రాజ్యం, అందుకనే నీతి అవసరం. అది కూడా ఏ నీతి? దేవుని యొక్క నీతి. మొదటి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చెప్పినట్టుగా, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసము పాపిగా చేయబడ్డాడు. మనలను నీతిమంతులుగా చేయడానికి కొరకు. యేసు ప్రభువారు నీతిమంతుడు అండి, దేవుడు నీతిమంతుడు, యేసు ప్రభువారు కూడా నీతిమంతుడే. అందుకొరకనే ఆ నీతిమంతుడు మన కొరకు ఏం చేసినాడంటే మనలను నీతిమంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చినాడు. మానవుడిగా 33 సంవత్సరాలు జీవించినాడు. మనందరి కొరకు ఆయనను బలైపోయినాడు. అందుకనే దేవుని వాక్యంలో రాయబడి ఉంటే రీతిగా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ విధంగా దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయంలో గమనించండి, ఎందుకనగా 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగిన ఆయన మన కోసం ఏమైనాడు? పాపిగా చేయబడ్డాడు, పాపముగా చేయబడ్డాడు. ఎందుకంటే మనల్ని ఏం చేయడానికి? నీతిమంతులుగా చేయడానికి. అందుకే రక్తం కాల్చినాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. రోమపత్రిక 5లో నేను చదువుతున్నాను, గమనించండి. 7వ వచనంలో ఏమంటాడంటే, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవచ్చును. అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరచును, ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడతాం. ఎందుకంటే నీతి లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు మనం గురవుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, నీతి అవసరం. దీనికి నేను 2 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను, గమనించండి. 2వ పేతురు పత్రికలో పేతురు గారు ఈ విధంగా చెప్తా ఉంటాడు. 2వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఏముందనంటే, నీతిమంతుని గురించి ఉంటే ఇద్దరి గురించి రాయబడి ఉంటుంది. నోహావు గురించి మనకు తెలుసు, నోహావు గురించి. తర్వాత ఎవరి గురించి? లోతు గురించి రాయబడి ఉంటుంది. గమనించండి, మొదటిదిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే 2వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, ఆయన పూర్వకాలమందున లోకము విడిచిపెట్టక భక్తిహీనుల సమూహానికి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహావును మరి 7గురిని కాపాడెను. మరియు సొదొమ గొమొర్రా పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనుల వారిని దృష్టాంతం ఉంచుటకై వారిని నాశనం నుంచి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుని దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడే వాళ్ళు ఎవరంటే నీతిమంతుడు. కాబట్టి పిల్లారా, నీతి కొరకు ఆకలి దప్పులుందా? మోసం విడవండి. అవినీతి, దుర్నీతి ఇట్లాంటి వాటికి మనం చాలాసార్లు అంటాము, ఎవరండి నీతిమంతులు అంటారు. ఇంకొక 2 మాటలు కూడా చదువుతాం, గమనించండి. దేవుని బిడ్డలుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మన కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడి ఆయన యొక్క రక్తం వల్ల మనల్ని ఏం చేసినా నీతిమంతులుగా చేసినాడంట. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 24వ వచనం 2:24, 1 పేతురు 2:24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. గమనించండి, మనం నీతిగా జీవించాలని మన ప్రభు ఇలాంటి శిక్ష అనుభవించినాడు మన కొరకు ఆయన. అందుకొరకు మనం ఏ విధంగా నీతిమంతులం కాగలము? 1 యోహాను పత్రిక 1:9 చెప్పినట్లు, మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైనటువంటి యొక్క దుర్నీతి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఈ పవిత్రుడు దేవుని కొరకు నీతిమంతుడుగా ఈ లోకములో ఆకలి దప్పులు కలిగి కష్టమైన నిష్ఠూరమైన ఆకలైన ఒక మంచి పని చేయాలంటే మనం కొన్నిసార్లు ఆకలి దప్పులు అంటాం. అదేవిధంగా నీతి కొరకు, నీతివంతమైన జీవించడం కొరకు, అది ఆకలి కానీ దప్పి కానీ కష్టమైనా మనం ఉంటే దేవుని దగ్గర మనం ప్రతిఫలం పొందుతాం. లేకపోతే గమనించండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము గమనించండి, 17లో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం,
ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం అంటాడు. నీతిని అనుసరించి భూలోకమునకు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. కీర్తనలు 9:8 కూడా ఈ మాట రాయ ఉంటాయి. ఆయన భూలోకానికి న్యాయాధిపతి, తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈ విధంగా తీర్పుకు గురి కాకుండా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నమ్మకం ఉంచాలా, నీతిగా జీవించాలా, రక్షించబడిన తర్వాత నీతిగా జీవించాలా. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలని తలుస్తున్నాను. నీతిని ఎందుకు అవసరమో అనేటువంటి విషయం వస్తే మత్తయి సువార్త మనం ఇంతకుముందు కూడా నేను చదువుతూ వచ్చినటువంటి సందర్భాలను బట్టి మనం నీతిమంతులు ఆయన రాజ్యంలో తేజరిల్లుతారు అని రాయబడింది. మేము ఇంతకుముందు చదివి వినిపించినాము. నీతిమంతులు దేవుని యొక్క రాజ్యంలో ఎవరు తేజరిల్లుతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము గమనించండి. 25వ అధ్యాయంలో ఈ విధంగా మన ప్రభువు వస్తున్నాడు. 31 నుంచి ఈ విషయాలు రాయబడ్డాయి. 31 నుంచి ఈ విషయాలు రాయబడ్డాయి. ఎవరు నీతిమంతులు ఎందుకు జీవించాలనో. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎరగకుండా 31 నుంచి గమనించండి. 25 నుంచి తన మహిమతో మనుష్య కుమారుడు ఎట్లా వస్తాడు? మహిమగల దూతలతో వస్తాడు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేర్పరచుంటే ఏర్పరుస్తాడు. ఆయన తన యొక్క కుడివైపున గొర్రెలను, ఎడవైపున మేకలను నిలవబెడతాడు. ఆ తర్వాత తండ్రి కుడివైపున వారు చూసామంటాడు, లోకం పుట్టినది మొదలుకొని తన తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని మీరు ఏం చేయండి? స్వతంత్రించుకోండి అంటాడు. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా చేసినారంట. 37వ వచనంలో అంటాడు, అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు, ఇక్కడ కూడా నీతిమంతులే కనబడతారు. గొర్రెలని, నీతిమంతులని వారి గురించి రాయబడినట్టు ఇక విషయం. అప్పుడు అనీతిమంతుల గురించి కూడా ఇక్కడ రాయబడినట్టు సందర్భం మనకు కనబడతా ఉంటుంది. ఈ భాగం అంతట్లో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, చివరిగా గమనించండి. ఎందుకు అనంటే, వారిని చూసి, ఎవరిని ఎడమైపోయిన వారిని చూసి దేవుడు ఏమి చెప్తున్నాడో జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే వారిని అంటాడంట 37వ వచనంలో, ఆకలి కొనుంటే భోజనం పెడితేనే, కాబట్టి తీర్చితేనే, రోగి అంటే పరదేశం చేర్చుకుంటే చెరసాల్లో ఉంటుంది. 41వ వచనం, అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూసి, శపించబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికిని వాడి దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళండి? నిత్యాగ్నిలోనికి వెళ్ళండి. ఎందుకు అనంటే, సిద్ధపరచుటకు వాళ్ళంతా కూడా, అనీతిమంతులంతా కూడా ఎక్కడికి వెళ్ళినారు అంటే, వీరికి నిత్య జీవము, వారికి నిత్య నరకము ఉన్నట్లు మనం గమనించగలం. కాబట్టి వాళ్ళకి ఎందుకు నరకానికి వెళ్ళినారని అంటే, శపించబడినటువంటి వారు కాబట్టి వారు అంతా నిత్య నరకానికి, చెరసాల నిత్య భయంకర శిక్షలోనికి వెళ్ళినారు. దయచేసి 46వ వచనము, మత్తయి సువార్త 25:46, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవనకు పోవుదురు. ఈ మాటలు విన్నట్టు మనము నీతి కొరకు ఆకలి దప్పులు. ఎందుకు అనంటే, దేవుడు నీతిమంతుడు, దేవుని రాజ్యంలో నీతిమంతులే ఉంటారు. కాబట్టి మనం అనీతిమంతులము, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ ప్రకారం చెప్తున్నది. మనల్ని నీతిమంతులుగా చేయడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి నీతి కార్యం జరిగించి మన కొరకు గొప్ప కార్యం చేసినాడు. ఈ విషయాలందు విశ్వాసం ఉంచి రక్షించబడి నీతిమంతులంగా భూలోకంలో ఆయన కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించినప్పుడు ఈ విధంగా దేవుని రాజ్యంలో ఉంటాం. నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళని. లేకపోతే ఈ చివరి మాట, వీరు నిత్య శిక్షకంట. ఏది? అనీతిమంతులు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవానికి వెళుతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎరిగొండి నిత్య జీవం పోగొట్టుకోకుండా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉందాం. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టు మాటను దయచేసి గ్రహించి, చివరి దినాల్లో నీతి కోల్పోయే దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా ఎవరున్నారండి నీతిమంతులు అనే దినాల్లో ఉన్నాం. కాబట్టి కోల్పోయే దినాలలో నీతిమంతులంగా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి మనము ప్రభు కొరకు జీవిస్తాం. ఆ విధంగా మన ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, బాగా దీవించమని వేసుకున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.